రోజు నైట్ 1:32 అయింది. హ్మ్. నేను ముగ్గురిని రిక్వెస్ట్ చేశా, భయ్యా ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడంటే కొంచెం మోసాలు అప్పట్లో కొత్త వాళ్ళు అడిగినా లిఫ్ట్ ఇచ్చే పరిస్థితి. హ్మ్. అన్న అక్కడ దాకా వస్తా అంటే నా టైర్ బాగాలేదని ఒకడు, హ్మ్. నాది షాక్ అబ్జర్స్ పోయినాయని ఒకడు, చైన్ స్పాకెట్ పోయిందని ఒకడు, సింగిలే ముగ్గురు కూడా, అయినా కూడా నన్ను ఎక్కించుకోలేదండి. అక్కడి నుంచి నేను నడిచి వస్తుంటే నేను ఇప్పుడంటే నన్ను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది కూడా ఆపి ఓ సార్ అంటారు, నిజంగా చాలా మంది అండి. పోలీస్ దాదాపు క్యారెక్టర్లు 10 చేసి మందిలో ఇవన్నీ. 10 మందిలో 5-6 నన్ను పోలీస్ ఆఫీసర్స్ కూడా గుర్తుపడతారు యాజ్ ఆర్టిస్ట్ అని అందరూ చాలా మంది తెలుసు. మనం రీసెంట్ గా కూడా శిల్పారావం వెళ్తే పెద్ద మామూలు కాదనమాట, తిరగలాగా వచ్చేసాను వెనక్కి. ఫాలోయింగ్ అక్కడ విలేజర్స్ ఎక్కువ విలేజ్ నుంచి వస్తారు, వాళ్ళకి ఇంకా అభిమానం టీవీ ఆర్టిస్టులు అంటే. ఆ, అలా అప్పుడేంటి అనామకుడు, నేను ఎవరినైనా చెప్పలేను. కళ్ళండి నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ పద్మాలయ స్టూడియో నుంచి ఫిలిం నగర్ వచ్చి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా దాదాపుగా 1.5 hour పట్టిందండి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఎందుకంటే కారు ఉంది, 20 ఎకరాల పొలం అమ్ముకున్నాను, ఇంత జరిగి ఇప్పుడు కనీసం ఒక బైక్ లేదు, ఇంతమంది అంటే డబ్బు లేకపోతే ఇలా ఉంటుంది అనమాట మనిషి పరిస్థితి అనేసి, ఇండస్ట్రీలో కూడా ఇలాగే ఉంటుందని అనుకొని అప్పుడే డిసైడ్ అయ్యానండి. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఏమైనా కానీ చనిపోతే ఇక్కడ చనిపోవటం, లేదంటే ఇక్కడే వీళ్ళ ముందు ఇదే బైకుల మీద తిరిగి వాళ్ళము కారు వేసుకుని. అంటే కారు అంటే కూడా మన రేంజ్ కూడా ఉండాలి, ఒట్టి కారు అంటే కొనవచ్చు అక్కడ అప్పు చేసి ఈఎంఐలు, అలా కాదు. ఒక సీన్, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ వస్తున్నా, కారు చూస్తేనే నా కారు ముందు, ఇప్పుడు ఎస్యూవి కారు కొనుక్కున్నా, ముందు లైన్ బాంబు ఉంటుంది, అసలు చిత్రమందిరు, ఎస్ స్టూడియో, నాగబాబు స్టూడియోకి వెళ్తే అంత దూరం చూసే